माइक आगे ఇప్పుడే వచ్చింది కదా. प्रार्थना कृपयु करिकरगल मादेव गडिचिन रात्रि गत वारं गडिचिन मासమంతా మీ పరిశుద్ధ కృపా సాన్నిధ్యంలో కాచి కాపాడుతున్నాం, పోషించుతున్నాం. ఈ జూన్ మాసంలో చివరి పరిశుద్ధ వరకు ఈ దైవారాధనలు ఈ దేవాలయంలో చేరి ఓ దేవాలయం ధ్యానించి ఆరాధించినట్లుగా మీ ఆత్మ తాత్విక అనుగ్రహించుకొని ప్రార్థన చేయించుతున్నాము. ఆన్లైన్ ద్వారా ప్రభా మేమందరం మీ పరిశుద్ధ సమూహం అనుభవించినట్లుగా మా పరిశుద్ధ సంఘంలో కుటుంబం ప్రత్యక్ష ప్రసారాలు ఆన్లైన్ ద్వారా ఆరాధనలో ఏకీభవించి భక్తి విశ్వాసంతో కూర్చున్న ప్రతి బిడ్డను దర్శించుమని దేవాలయ ఆరాధన అంతటి మీరు నడిపించి దీవించుమని యేసు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. దైవారాధన ప్రారంభించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నుండి 81వ కీర్తన భజన చేయించు భక్త పాలక ప్రస్తుతి నామము కీర్తన ద్వారా ఆరాధన ప్రారంభించుకోవచ్చు.
ప్రార్థిస్తాము. సర్వశక్తి దేవ, హృదయములన్నీ నీకు పట్టబడినై, కోరికలన్నీ తెలిసినవి, ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేమును సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామం నిమిత్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మ వివేచన చేత మా హృదయ తలపును పవిత్రపరచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడవు ప్రభు, అద్వితీయుడవు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమపలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమ రెండవ ఆజ్ఞ దీని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకును ఆధారమైనవి. ప్రభువా కనికరించుము. ప్రభు తోడైనగాక. ప్రార్థించుదాము. నేటి వారం కొరకైన సంగీత ప్రార్థన, శిష్యత్వం యొక్క విలువ. ప్రేమ కలిగిన మా రక్షకుడా, నువ్వు మానవుని ఎంతో ప్రేమించి నీ రూపమున పోలిన చరిట మాత్రమే కాక నీవు కలిగిన సృష్టిలో నేను ప్రతినిధిగా ఉండగలిగే గొప్ప ఆర్థికతతో కూడిన భాగ్యములు మీరు దయచేసి ఇస్తున్నారు. ఆ విధముగా మానవాళి వర్ధిల్లుతూ వృద్ధి పొందుతూ ఎన్నో రీతులుగా జనాంగములు ఏర్పడినప్పుడు, వారు దారి తప్పినప్పుడు వారిని సరైన మార్గంలో పెట్టకు శిష్యరికమని ఏర్పాటు చేసి ఉంటున్నారు. మీరు ఆ విధముగా ప్రవక్తలను, రాజులను, దీర్ఘదర్శులను ఆయా రీతిలుగా వాడుకుని చివరికి మీరే ఈ లోకములకు మా మధ్య ఒకరిగా ఉండి శిష్యుని ఏర్పాటు చేసి వారి ద్వారా నీ సేవ పరిచయం అక్కడ మెండుగా తీర్చబడగలుగుటకై సిద్ధపరిచి వారి వినియోగించుకునే దానం కొరకై మేము నీ వందనములు చెల్లించున్నాం. ఆనాడు ఈనాడు కొనసాగుతున్నా ఈ శిష్యుల బాధ్యతను మీరు దీవించండి. ఈ పరిచయం ఉన్న వారిని మీరు ఆశ్రదించండి. వారికి పరిచయం చేయండి. అనేక రీతిలో మార్పు ఉంది. నీతో సారూప్యం గల వారుగా మార్చబడగలుగుటకై నేను నడిపింపను, సహాయమును పరిచయం ఉన్న వారికి, పరిచయం అనుభవించిన వారికి వసగలరని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము. ఆమేన్. మనమందరం లేచి లోబడి పాత నిబంధన కీర్తన గ్రంథముల నుండి 34వ కీర్తనను ఉత్తర పత్రిక రీతిగా చదువుకున్నాము. పాత నిబంధన కీర్తన 34. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మన ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయగలము. నేను యెహోవాలో విచారణ చేయక ఆయన నాకు కలిగించును, నాకు కలిగిన భయములో నుండి ఆయన నన్ను తప్పించును.
వారు ఆయన కట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నో లజ్జపకపోవును. ఈ దీనుడు మొదపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుండి అతని రక్షించును. యెహోవా వారి చుట్టూ ఆయన దూతల కావలిండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని చూచి తెలుసుకుని ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయనను భయభక్తులు ఉంచుడి. ఆయనను భయభక్తులు ఉంచు వారికి ఏమీ కుదవలేదు. సింహపు పిల్లలు ఇవన్నీ గల ఆపదలను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పలను. బ్రతకగోరు వాడేవాడైనా ఉన్నాడా? రేపు అనేక దేవుడు బ్రతకగోరు వాడేవాడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకుండా నాలుకను, కపటమైన మాటలు పలకుండా పెదవులను కాచుకును. కీర్తి చేయటం అని నేర్చుము, సమాధానం వేదిక దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మరులకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయగై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. ఎరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విడిపోదు. చెడుతనము భక్తులను సంహరించును, నీతిమంతులు ద్వేషించువారు అపరాధులుగా ఎంతబడుతారు. యెహోవా తన సేవకుల ప్రాణములను చూపించును, ఆయన చూపించు వారిలో ఎవరును అపరాధులుగా ఎంత. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటంలో పడద్రోసి పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. అధికారవంతులను వేసి దాన్ని జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయింది. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి దేవుని సేవకులైన దానియేలు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడింది కనుక ఆయన తన దూతలను అనిపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోరు మోగించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాను కదా అని. రాజు నిన్ను కూర్చి అతి సంతోషపడుతుడై దానియేలును గుహలో నుండి బయటికి తీయని ఆజ్ఞయ్యగా వంటవుతులు దానియేలును బయటికి తీసింది. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఇంతటితో మొదటి పాటిస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 10 కొరింథీయులకు రాసిన బాగుగా తెల్లబడిన వారము, చనిపోతున్న వారి నుండి ఇదిగో బ్రతుకుతున్న వారము, శిక్షపడిన వారి నుండి చంపడిన వారము, దుఃఖపడిన వారి నుండి ఎల్లప్పుడూ సంతోషించేవారము, దరిద్రమైన వీళ్ళు అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారము, ఏమీ లేని వారు అంటుండి సమస్తమును కలిగిన వారము. ఇంతవరకు పత్రిక పాఠము సరి. సువార్తల పాఠము చదవబడును. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుండి 45వ వచనం వరకు. గిన్నెలోనిది త్రాగుటేయడము, నేను పొందుచున్న బాప్తిసము పొందుటేయడము మీ చేత అగునా అని వారు అడగగా, వారు మా చేత అగునని. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందేదరు కానీ నా కుడి వైపున ఎడమ వైపున కూర్చుండనిచ్చుట
నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడేనో వారికే దొరుకునని వారితో చెప్పాడు. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగారు. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను నియమించబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయదు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదులని మీకు తెలియదు. మీరు అలా ఉండకూడదు. మీరు ఎవరైనా గొప్పవాడైన కోరిన వారు మీకు పరిచారం చేయవారై ఉండవలేదు. మీరు ఎవరైనా ప్రముఖుడై ఉండకూరిన వారు అందరికీ దాసుడై ఉండవలేదు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదంగా తన ప్రారంభించుటకును వచ్చెను అని. ఇతడితో స్వార్థ పాఠం. విశ్వాసము ఒప్పందము పరలోక భూలోకమునకును వ్యత్యాసమైనటికి సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడి దేవుడు నమ్ముతున్నాను. దేవుని ఏక కుమారుడును ఒకడే ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఆయన లోకములకర్త తండ్రిని జన్మించిన వాడును, దేవుని దేవుడును, వెలుగుని వెలుగును, నిజమైన దేవుడును, సుజయపడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వములవాడైనాడు. సమస్తమైన మూలముగా కలిగను. ఆయన మనిషి మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము దిగి వచ్చి పరిశుద్ధాత్మ చేత ఆయన మన కొరకు కింద సిలువ వేయబడెను. బాధపడి పెట్టబడెను. లేఖల ప్రకారము మూఢులను తిరిగి వేసి పరలోకము దిగెత్తి తండ్రి దగ్గర కూర్చున్నాడు. ఆయన కూతురిని చనిపోయిన వారిని విమర్శించటకు మహిమ తిరిగి వచ్చును. ఆయన రాజ్యం ప్రకాంతం లేదు. పశ్చాత్తాపడుతున్నారు. ఆయన ప్రభువును జీవించేవాడు, తండ్రిని కుమారుని బయలుదేరేవాడు, తండ్రితోనూ కుమారుడితో కూడా ఆనందపడి మహిమ పొందేవాడు, ప్రవక్త ద్వారా పలికిన వాడైనాడు. మరియు సాత్వికమును అపౌసరికమైన ఒకటే పరిశ్రమము నమ్ముతున్నాను. అవి ఒకటే బాక్సులు ఒప్పుకొస్తున్నాను. చనిపోయిన వారి పునరుత్థాన కొరకును పరమందరి జీవము కొరకును ఎదురుచూస్తున్నాను. ఆమేన్. మనమందరం ఆ విధంగా ఉండి కీర్తన పుస్తకం 287వ సంగీతములు పాడదాం. శ్రీయేసు రాజ్యమును.
సింహము పిల్లలు నేమి గెలవై ఆకలి గెలును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పదవి ఉండదు. మా విమోచకుడా, మా ఆశ్రయదుర్గమా, మా మంచి కాపరి, మా ప్రధాన యాజకుడా, నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకృతంగా ఉండలాగును. మీరే ఈ మాటలను నడిపించి దీవించమని వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. దయచేసి కూర్చుని ఉందము. త్రియేక దేవుని నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. జీవం గల యేసుక్రీస్తు ప్రభు దేవుని పేరట మీకు శుభములు. మరి ఈ పరిశుద్ధ ఆదివారపు ఆశీర్వాదములు మీకందరికీ తెలియజేస్తున్నాను. ఈ లైవ్ ఆరాధన ద్వారా ఎస్పీజీ సెయింట్ థామస్ తెలుగు చర్చ్ ఈ పరిశుద్ధ దేవాలయంలో నుండి మీకందరికీ దేవాలయపు ఆశీర్వాదములు కలుగునుగా కానీ తెలియజేయచ్చు. భక్తి విశ్వాసంతో ఈ ఆరాధనలో వీక్షిస్తున్న మీకు శుభములు తెలియజేయించుతున్నాను. దేవుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనలను జ్ఞాపకం చేసుకొని బ్రతికే యోగ్యత అయోగ్యులమైనను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. కావున గుర్తించి ప్రభువునకు కృతజ్ఞతలమై ప్రభు చిత్తమునకు అనుకూలంగా జీవించుటకు మనం ప్రయత్నించడమే మన శేష జీవితం. ఈ దినం అంశం కూడాను ఈ ఆలోచనను మనకు బలపరుస్తుంది. శిష్యత్వపు విలువ, కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. శిష్యత్వం ఏమిటి? శిష్యత్వం, శిష్యుడు, శిష్యురాలు ఎవరు శిష్యులు అవుతున్నారు? ఈ శిష్యులకు మాస్టర్ ఎవరు? గురువు ఎవరు? శిష్యులుగా చేసేది ఎవరు? ఎవరిని శిష్యులు అనడానికి అర్హత ఏమై ఉంది అని మనం ఆలోచన ఏదైనా చేయగలిగితే, శిష్యుడు, శిష్యురాలు, ఈ శిష్యత్వం ఏమిటి, విలువ అనే దానికి అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, శిష్యుడు, శిష్యత్వం, శిష్యుడి యొక్క విధానము, జీవితము, నడవడి, ప్రవర్తన, ఆయన సేవ, ఆయన పరిచర్యనే శిష్యత్వం. ఆయన విధానం అంతా కూడా జ్ఞాపకం చేసేదే డిసైపుల్షిప్. శిష్యుడు, శిష్యురాలు ఎవరై ఉంటారు? ఒక గురువు ఉన్నామంటే గురువుకు శిష్యులు, శిష్యురాలు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన కాపరి, గురువు ఆయన. ఆయనకు క్రైస్తవులందరూ కూడా శిష్యుడే. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి ప్రార్థించు వెంబడించుచున్న వారందరూ కూడా శిష్యుడే. డిసైపులస్ అనే లాటిన్ వర్డ్ నుండి తీయబడిన ఈ పదమునకు అర్థం ఫాలోవర్ లేదా స్టూడెంట్, డెడికేటెడ్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. శిష్యుడు, శిష్యురాలు వారు ఏమై ఉండాలి? వారు ఎలా జీవించాలి? యేసుక్రీస్తు ప్రభు 12 శిష్యులు, ఆ పిదప 70 మంది శిష్యులు, ఆ పిదప ఆయన వెంబడించిన వారందరూ శిష్యులు. ఈ దినం వాక్యము వినుచు ఉన్న ప్రతి ఒక్కరము, నేను, మీరు, మనమందరం ఆయన శిష్యుడము, శిష్యురాలము. ప్రియ సంఘమా, ఎస్పీజీ చర్చ్ అండ్ కాంగ్రిగేషన్ is nothing but we are disciples of Jesus Christ. నీవు ఆయన శిష్యుడవు, శిష్యురాలు. ఈ దినం నేను ఆయన ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, శిష్యుడిగా, శిష్యురాలుగా ఉండే అర్హత నీకు ఇచ్చి ఉంటున్నాడు. ఈజ్ అవర్ మాస్టర్ whom we follow. ఆయన మన గురువు,
మనం ఆయన శిష్యులం. సంఘం ఎప్పటికి కూడాను శిష్యులమే. గురువులైనను, నాయకులమైనను, సంఘమైనను మనం ఏ స్థితిలో ఉంటున్నాము, ప్రతి ఒక్కరము ఆయనకు శిష్యులము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరి వీరి పరిచయాలు ఏమై ఉండాలి, మీరు ఏం చేయాలి, వీరి జీవితం ఎలా ఉండాలి, దేవుని వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుంది దినం. నేను ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు శిష్యురాలైతే నేను చేయాల్సింది ఏంటి, నేను జీవించాల్సింది ఎలా, నా బ్రతికేమై ఉండాలి, దేవుడు ఏమి కోరుతున్నాడు, నా గురువు నా నుండి ఏమి ఆశిస్తున్నాడు, ఆయన శిష్యుడిగా శిష్యురాలిగా నేనేం చేయవలసి ఉంది. వాక్యం ద్వారా ఈ దినం ప్రభు మనతో మాట్లాడాలని ఉన్నాడు. ఏదైనా వాళ్ళ వినుటకు మనం ఆత్మచేత ప్రేరేపించగలిగి ఉంటే చదవబడినటువంటి 4 పాఠములు చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథం నుండి. ఈ పాఠములను అనుసారంగా 3 భాగాలుగా కొద్ది సమయంలో మనము ధ్యానం చేస్తాం. మొదటి భాగం శిష్యత్వపు జీవితం, శిష్య జీవితం మొదటి భాగం. రెండవది సేవా జీవితం. మూడవది సాక్ష్య జీవితం. శిష్య జీవితము, సాక్ష్య జీవితము, సేవా జీవితం. శిష్య జీవితం మొదటి భాగం డిసైపుల్స్ లైఫ్, శిష్యుని యొక్క జీవితం ఎలా ఉండాలి. మన ప్రధాన గురువు మనము ఎలా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ ఇది మనం చదువుకున్నటువంటి భాగంలో 2వ పత్రికలో 6వ అధ్యాయంలోని మొదటి 10 వచనాల్లో మనము చూసి ఉన్నాము. పౌలు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడైన పౌలు ప్రియమైన శిష్యుడు యేసుక్రీస్తు ప్రభువునకు. ప్రభువులు మాట్లాడుతూ ఏమంటాడనంటే, నిజమైన శిష్యునిగా నేను ఉండటానికి లేదా నేను అనుభవించిన స్థితి ఏంటి అని జ్ఞాపకం చేస్తూ వాక్యం ద్వారా 4వ వచనంలో శ్రమలయందును, ఇబ్బందులయందును, ఇరుకులయందును, దెబ్బలయందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములోను, జాగారములోను, ఉపవాసములోను మీవుల ఓర్పు గలవారమై ఉన్నాము. ఆ ప్రధాన గురువు కొరకై జీవించే జీవితంలో పౌలు తన జీవితాన్ని ఏ రకంగా బిల్డప్ చేసుకున్నాడు, కట్టుకున్నాడంటే, ఎంత కసి ఆయనకు ఉండింది, ఎంత పగ ద్వేషం ఆయనకు ఉండింది. చేతుల్లో ఆయుధం పట్టుకొని చంపుటకు సిద్ధపడ్డ వ్యక్తి, ఈర్ష్య పగ ద్వేషంతో ఎదుటి వ్యక్తి క్రీస్తును నమ్మిన వారు అంటే తట్టుకోలేక చంపుటకిలను ఇష్టపడి ముందుకు వెళ్ళిన ఆ వ్యక్తి ఈ దినం ఆ క్రీస్తు కొరకు మాట్లాడుతుంటున్నాడు. ఆయన నాకు గురువు, నేను ఆయన శిష్యుడిని. కాబట్టి ఈ శిష్యత్వపు జీవితంలో ఆయన కట్టుకున్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈయన జీవితంలో శ్రమలు వస్తున్నాయి, ఆకలి దప్పికలు ఉంటున్నాయి, ఇబ్బందులు ఉంటున్నాయి, ఆయాసం ఉంది, కన్నీరు ఉంది, శ్రమలు ఉన్నాయి, తట్టుకోలేని పరిస్థితి ఉంది, చెరసాలకు వెళ్ళవలసిన అవసరం ఉంది, ఆకలి దప్పులతో అనుమతించిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఉపద్రవాలు వచ్చినాయి. ఆయన ఒక జీవితాన్ని కట్టుకున్నాడు. వాటన్నిట్లో ఓపిక వహించి ఉన్నాడు. ఏమైనా వల్ల నీవు ఒక శిష్యురాలు, నీకు శ్రమలు వస్తున్నాయి, నీతి జీవితం జీవిస్తూ ఉంటే మీ జాబ్లోనైనా లేదా మీ కాలనీలోనైనా మీరు నివసించే ప్రజల మధ్యన మంచి వారిగా జీవించాలంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్తం ప్రకారం జీవించాలంటే, వాక్యానుసారంగా జీవించాలంటే మీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు పనిచేస్తారు, అపహసిస్తారు, మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు, ఎగతా చేస్తారు, ఒంటరిగా చేస్తారు మిమ్మల్ని. యు బికమ్ ఆల్ అలోన్ అండ్ పీపుల్ లాఫ్ ఎట్ యూ అండ్ యూ విల్ బి హ్యూమిలియేటెడ్ బై అదర్స్. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? మనకి ఏ రకంగా నేను ఇంత న్యాయంగా మంచిగా జీవిస్తూ ఉంటే అన్యాయంగా లేనిపోయి పరిస్థితుల్లో నాకు వస్తున్నాయి అని దుఃఖపడుతున్నావా, చిరాకు పడుతున్నావా, ఇదేంటి జీవితం అంటున్నావా? దేవా ఇంతగా ఏంటని దేవుడి దిక్కు చూసి దేవుణ్ణి అడుగుతున్నావా? శిష్యురాలి జీవితం అది కాదు. యూ హ్యావ్ టు అండ్ యూ మస్ట్ బేర్.
యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగిస్తూ ధన్యతల్లో చివరి మాట ఏమంటాడంటే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులని చెప్పి సంతోషించండి. ఎప్పుడు సంతోషిస్తాము? సంతోషించే సందర్భంలో సంతోషిస్తాం. ఏడ్పులు, అవమానములు, దుఃఖములు, కన్నీటిలో, ఒంటరితనంలో, అపహాస్యలో యూ జస్ట్ లాఫ్ ఇట్. నిన్ను చూసి నవ్వుతున్న వాళ్ళతో నీవు నవ్వు. యు ఆర్ బీయింగ్ హ్యూమిలేటెడ్, నో? ఎస్, లాఫ్ ఇట్. వారి గురించి మేము ఓపిక కలిగి ఉన్నాము. జీవితాన్ని కట్టుకున్నాడు పౌలు. ఈ దినాల్లో మనం ఆ ఓపిక కలిగి ఉన్నామా? బైబిల్ వాక్యం స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. సంఘం ఒక శిష్య సంఘం. నీ కుటుంబం శిష్యులుగా ఉంటున్నారు క్రీస్తు కుటుంబం. నీవు ఒక శిష్యుడు, శిష్యురాలిని. ఓపిక కలిగి ఉన్నావు. నా పర్యవేక్షణలు గత 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఓపిక, సహనము ఈ రోజులో మనిషికి ఉన్నదా? విస్తారమైన జ్ఞానం వచ్చేసింది. ఒక్క వ్యక్తి 4-5 లాంగ్వేజెస్లో మాట్లాడగలడు, ఏమైనా చేయగలడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ లైఫ్ అండ్ బిహేవియర్, క్యారెక్టర్, వాట్ అబౌట్ హిస్ రెస్పాన్స్? మంచిగా ఉంటేనే చేస్తా, నాకు నచ్చితేనే చేస్తా, అంత బాగుంటేనే చేస్తా, నాకు అప్రిషియేషన్ ఉంటేనే చేస్తా, ఇక నాకు అవమానాలు, నా గుర్తింపు, నా పరిస్థితులు లేనప్పుడు నేను ఎందుకు చేయాలి అని అనుకుంటున్నావా? దుఃఖపడుతున్నావా? నాకు గుర్తింపు లేదని దిగులు పడుతుంటున్నావా? ఈ అవమానాలు ఎందుకని కన్నీరు కాల్చుతున్నావా? బీయింగ్ డిసైపుల్ యూ హ్యావ్ టు బేర్ ఆల్ దీస్ థింగ్స్. పౌలు అన్యాయంగా దెబ్బతిన్నాడు, చెరసాల్లో వేయబడ్డాడు. ఫర్ నథింగ్. ఏమైనా ఓపిక శిష్యులకు ఉండాల్సిన గొప్ప లక్షణం. ఓపిక, అన్యాయంగా చేయబడుతున్న ఓపిక. ఒక విధంగా ఏంటంటే నోరు లేని మనుషులుగా చేయబడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఉమ్మివేస్తుంటే, కొడుతూ ఉంటే, అడుగుతుంటే, ప్రశ్నిస్తుంటే, రకరకాలు చేస్తుంటే నోరు తెరవలేదే. ఆయన తండ్రికి ప్రియమైన శిష్యుడుగా ఉన్నాడు. అందుకనే తండ్రి దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన ప్లీజ్ విత్ హిమ్, నేను ఈయనను ఆనందించుతున్నాను. శ్రమలకు నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు. శ్రమలకి నేను ఈ వాజ్ రెడీ టు బేర్. తొలగించు దేవుడు అంటాడు, కానీ నీ చిత్తం అంటాడు. ఇది నువ్వు ప్రియమైన వాళ్ళ ఎలా ఉన్నావు? శిష్యులంగా ఉంటున్నావు, ఇష్టపడుతున్నాం, ఒప్పుకుంటున్నాం, ఆనందపడుతున్నాము. కానీ కమ్స్ టు లైఫ్ ఓపిక కలిగి ఉన్నాము. అవునా? నాకు తెలియబడుతుంది. రెండవ భాగంలో మేము మోసగాళ్ళమైనటువంటి సత్యవంతులము. ఎంత అర్థం డైరెక్షన్ చూపిస్తున్నాడు చక్కగా. తెలియబడిన వారమైనటువంటి, బావుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనటువంటి, ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనటువంటి, చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనటువంటి, ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనటువంటి, అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనటువంటి, సమస్తము కలిగిన వారు. శిష్యునికి 2 డైమెన్షన్స్ ఉంటాయి. 2 edge లైఫ్. ఇటు లోకానికి ఒక రకంగా అనిపిస్తాడు, ఇంకొక రకంగా ఉంటాడు. లోకానికి ఈజ్ బెస్ట్, అయిపోయింది జీవితం, ఈ శ్రమలు కనిపిస్తున్నాయి, ఈయనది జీవితం, ఈమె జీవితం ముగించింది అని అనుకుంటారు. నిజమైన ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటావు, ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళిపోతావు. వారు నిన్ను గురించి ఈయన జీవితం, ఈమె జీవితం బహు వేదనకరమైనదని పేరు పెట్టేస్తున్నారు. వారు అనుకుంటున్నారు, కానీ నువ్వేమనుకుంటావు అంటే సంతోషిస్తుంటావు. దుఃఖిస్తున్నారు లోకం అంటుంది, దుఃఖ పరిస్థితుల్లో నువ్వు సంతోషిస్తూ ఉంటావు. దిక్కు లేదు, అయిస్తూ డబ్బు లేదు, ఏమీ లేదని నేను గేమ్ చేస్తున్నాను, చిన్నతనం చూపిస్తున్నాను. లోకం ఆలోచిస్తుంది, కానీ ఐశ్వర్యవంతులమని ఏమీ లేని వారిగా కనిపిస్తాం. అన్నీ ఉన్నవారు. ఎలా మన మనసు ఏమంటుంది? లోకమైతే ఎలా అంటుంది అంటే, ఉంటే ఉన్నట్టుగానే ఉంటావు, లేదంటే లేనట్టుగానే బిహేవ్ చేస్తావు.
శిష్యుల పరిస్థితి ఏంటనగా లోకము ఆలోచించినట్టుగా కాదు, లోకంలో కనబడినట్టుగా కాదు. లోకము నన్ను నిన్ను చూసే చూపు వేరే ఉంటుంది, నాలో ఉండే నా జీవితం వేరే ఉంది, నా కమిట్మెంట్, నా డెడికేషన్ నాకు వేరేగా ఉంది. నాకు చింత లేదు, దుఃఖం లేదు, బాధ లేదు అనే రకంగా శిష్యులమైన మనం ఉండాలి. ఎంత చక్కగా వివరిస్తారు. మోసంగా కనిపిస్తున్నాం మనం, పేదవర్గంగా ఉన్నాం, మనం చనిపోయే వరకు ఉన్నాం, శిక్షింపబడుతున్న వారు ఉన్నాం. ఇండియాలో వీఆర్ మైనారిటీస్ ఇన్ ఇండియా. వీఆర్ బీయింగ్ హ్యూమిలేటెడ్ ఇన్ మెనీ వేస్. చాలా రకాలుగా గుర్తింపు లేదు, మనం ఫైట్ చేయలేము, మనకు ఉద్యమాలు లేవు, మనకు లీడర్స్ లేరు, మనకు చట్టసభలో స్థానం లేదు, పోరాడేవారు లేరు, అడిగేవారు లేరు. కాబట్టి వీఆర్ నోమో. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నోమో అంటున్నారు, కానీ వీఆర్ ఎవ్రీథింగ్. ఏమీ లేని వారమైనట్లు అన్నీ ఉన్నవారు. మేము ఎప్పుడు బలహీనులం, అప్పుడే బలవంతులం. క్రీస్తునందు మనం బలవంతులం అనే విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేస్తారు. శిష్యుల యొక్క జీవితం అండి, శిష్యుల యొక్క జీవితం ఇలా కట్టుకోవాలి మనం. మొదటి భాగం అందులో ఓపిక వహించాలన్నింటిలో, రెండో భాగం లోకం చూపు చూస్తున్నట్టు మన చూపు మనకు కనబడేది వేరేగా. మనకు కనబడే దుఃఖం అనిపిస్తుంది కావచ్చు, కానీ మన అంతరంగంలో నిజమైన బాహ్య పురుషుడు క్షీణించుతూ ఉంటాడు, కానీ అంతరంగ పురుషుడు అనుదినం బలపరచబడుతూ ఉంటాడు. అనేకులు సంఘాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారు, చరిత్రలో క్రైస్తవత్వాన్ని రూపుమార్చాలనుకున్నారు, చంపేశారు. వేల మందిని చరిత్రలో చంపివేశారు. క్రీస్తు నవీకరించిన వారిని హ్యూమిలేట్ చేశారు, సంఘ బహిష్కరించారు, ఏ విధమైనటువంటి లాభాలు లేకుండా చేశారు. కానీ ఆగిపోలేదు క్రైస్తవత్వం, సాగిపోతుంది, విజృంభిస్తుంది, బలపరచబడుతుంది. ఆ యొక్క గొప్ప మనసత్వం మనం కలిగి ఉన్నాం. రెండవ భాగం ఏంటంటే సాక్ష్య జీవితం. సాక్ష్య జీవితం దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. సాక్ష్య జీవితం. దానియేలు నాన్ లోకల్, వేరే దేశానికి ఒక స్లేవ్గా వెళ్ళాడు, బానిసగా తీసుకొని పోబడ్డాడు. పరాయి దేశానికి వెళ్ళి ఆ దేశంలో చదువుకున్నాడు, డాక్టరేట్ సంపాదించాడు, ఉద్యోగం ఇచ్చాడు రాజు. అలా ఉద్యోగంతో ఎంతకు వెళ్ళిపోయినట్టే నెక్స్ట్ టు కింగ్. ఎవరు అని అంటే దానియేలు. రాజు తర్వాత దేశంలో ఎవరు అంటే దానియేలు. ఒక బానిస ఆ స్థాయికి పోయాడు. ఆ దేశంలోని ప్రజలు తట్టుకోలేకపోయారు. ఆయన మీద నెపము మోసారు. ఎందులో చూసినా, అకౌంట్ చూసినా తప్పు లేదు, వ్యక్తిగతంగా తప్పులు లేవు, ఎందులో వెతుకుతున్నారు. ఎన్నో దినాలు వస్తున్నాయి. ఈ సీసీ కెమెరా కంటే కూడా ఇంకా పర్ఫెక్ట్ అబ్జర్వేషన్ ఆయన మీద ఉంది, నిఘా. ఎక్కడ దొరుకుతాడు. శిష్యులు ఆల్వేస్ బీయింగ్ టెస్టెడ్, పరీక్షిస్తారు, గుర్తిస్తారు. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఎక్కడ నిలబడుతున్నాం, ఎవరితో మన సామర్థ్యం, మన జీవితం ఏంటి, మన అలవాట్లు ఏంటి. శిష్యులు కూర్చునే స్థలం ఎక్కడ ఉండాలి, శిష్యుడు నిలబడే స్థలం ఎక్కడ, శిష్యుల యొక్క నడక పడక ఎక్కడ. మనం మంచిగా ఉన్నామంటే ప్రపంచం అంతా కళ్ళు మనమే ఉంటున్నాయి. ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్నాం. జ్ఞాని విషయం దొరకలేకపోయారు. ఏదో ఒక శాస్త్రం రాపించుకున్నాను. నెల రోజుల మట్టుకు ఎవరు చివరికి వారికి ఏం దొరికిందనంటే దేవుణ్ణి ప్రార్థిస్తాడు తప్ప ఇంకెక్కడ మనకు తప్పు దొరకదు. ఈ దేవుని పేరు మీదనే మనం దొరికించుకోవచ్చు అని ఆలోచన చేసి శాసనం రాయించి ఎవరు ప్రార్థన చేయదు, ఎవరిని శాసనం చేయించి రాయించారు. నెల రోజుల మట్టుకు ఎవరు ఏ దేవుణ్ణి ప్రార్థన చేయకూడదు, రాజును తప్ప. శాసనం వెళ్ళిపోయి ప్రకటిస్తున్నారు. రాజుగారు హుకుం జారీ చేస్తారు, ప్రజలు వెళ్ళి సైనికులు ప్రకటిస్తున్నారు. వాళ్ళు ప్రకటిస్తున్నారు. దానియేలు యొక్క ప్రేయర్ టైం అయింది. ఆ ప్రేయర్ టైంకి వెళ్తున్నాడు టెంపుల్కు. ఆయన ప్రేయర్కి వెళ్ళాలని ప్రేయర్ స్థలానికి వెళ్తున్నాడు. చాటింపు జరుగుతుంది. అమ్మలారా ఎవరు కూడా ఏ దేవుడి ప్రాణం చేయకూడదు, ఒకవేళ చేస్తే సింహంలో వేయబడతారు. జాగ్రత్తగా విన్నాడు దానియేలు. ఏం చేయాలి? దానియేలు ఏమి చేయాలి? దేశం పరాయి దేశం,
పన్నాగంతో ఉన్న ప్రజలు ఉన్నారు. ఆయన కంటే ఎవరున్నారు సపోర్ట్? ఆయన బలం ఏంటి? ఆయన జ్ఞానం ఏంటి? ఏది అక్కడ ఎవరు? ఒక్క క్షణం ఆగిపోయాడు. వెళ్ళాలా ప్రార్థన చేయడానికి? వెళ్తే సింహం బోను. ఆగిపోవాలా? వెంటనే చేయాల? దేవుడు ఏంటి నా జీవితం? ఆయన శిష్యుడు సరికి యథాప్రకారంగా బైబిల్లో ఉంది. ఎప్పుడు ఏ రకంగా చేస్తున్నాడు? వెళ్ళాడు, మొక్కలున్నాడు, ప్రార్థన చేశాడు, రాజుగారికి చెప్పారు, రాజుగారు సింహం బోన్లో వేయించారు. నాకు ఇక్కడ ఇన్స్పైర్ చేసిన సంఘటన ఏంటంటే, రాజు హృదయాన్ని కదిలించిన పరిస్థితి. డానియేల్ ఈ మామూలు బానిస, రాజు హృదయాన్ని కదిలించేసింది. శాసనం చేశాడు కానీ ఏ రకంగా తప్పిద్దామా, శాసనాన్ని కొంచెం డైవర్ట్ చేద్దామని ప్రయత్నం చేశాడు. ఒకటి కాలేదు, తీసి సింహం బోన్లో వేశారు. వేస్తుండగా రాజుగారు చెప్పిన మాట ఏంటంటే, దానియేలు నీవు పూజించుతున్న దేవుడు రక్షిస్తాడయ్యా నేను. వాట్ ఏ ట్రెమెండస్ స్టేట్మెంట్ గివెన్ బై కింగ్. ఒక అన్య రాజు ఒక జీవము గల దేవుని కుమారునితో మాట్లాడుతూ, నీవు పూజిస్తున్న దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. నన్ను ఇంకా ప్రేరేపించిన సంఘటన ఏంటంటే, వెళ్ళారు, రాత్రి జరిగింది. రాజుగారి ఇంట్లో 3 ముఖ్యంగా ఉంటాయి. ఒకటి విందు అంటే భోజనాలు, 2 నాట్యాలు, 3వది మంచి నిద్ర, స్లీప్. కింగ్డమ్ ఈ ప్యాలెస్లో ఈ 3 తప్పకుండా ఉంటాయి. తింటూనే ఉంటారు, ఏదంటే అది తినాలనుకుంటే రాజు ప్యాలెస్. నాట్యం చేసేవాళ్ళు నాట్యాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మంచి నిద్రలో రాజుగారు నిద్రపోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతుంటాయి. దానియేలును సింహం బోన్లో వేసిన తర్వాత రాజు ఏం చేస్తున్నాడంటే, నాట్యాలన్నీ మాన్పించేశాడు. స్టాప్ ఆల్ దీస్ కల్చరల్ యాక్టివిటీస్, గో. రాజుగారు తినే ఆ విందును మాన్పించేశాడు. ఈ వాజ్ టోటలీ. ఆయనకు నిద్ర పట్టలేదు, రాజు నిద్ర పోలే. ఆయన సంతోషాన్ని ఇచ్చే నాట్యాలను మాన్పించేశాడు. విందు వినోదాలు, ఉపవాసం నడుతుందా మానేశాడు. ఉదయాన్నే లేచి ఈ మాట మనం విందాం. ఉదయాన్నే లేచి గుహ దగ్గరికి వచ్చేసి రాజుగారు మాట్లాడుతున్నారు దుఃఖ స్వరముతో. ఏమని? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. వాట్ ఏ గ్రేట్ అండ్ గుడ్ నేమ్ గివెన్ బై కింగ్ టు దానియేలు. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు సాక్ష్యం జీవితం, సాక్ష్యం ఇచ్చే జీవితాన్ని జీవిస్తున్నావు. దానియేలు గురించి రాజు సాక్ష్యం ఇస్తుంటున్నావు. ప్రతి శిష్యునికి ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు నా పేరు ప్రభాకర్, అలా మీకు అందరికీ ఒక పేరు ఉంటుంది. 2వ పేరు కూడా రావాలి. అదేంటి 2వ పేరు? దేవుని బిడ్డని. దేవుని బిడ్డని నేనేమంటున్నారు అందరూ? నువ్వు ఎలా సాక్ష్యం ఇస్తున్నావు? తలాంతులు సాక్ష్యాన్ని ఇచ్చే తలాంతులు కావు. తలాంతులతో ఇచ్చేది, జ్ఞానంతో ఇచ్చేది, డబ్బుతో ఇచ్చేది, భోజనంతో ఇచ్చేది సాక్ష్యం కాదు. నీలోని గొప్పతనం, మంచితనం. నేనేమంటున్నాను? ప్రేమ గలవారండి పలానా క్రైస్తవ కుటుంబం. నీ కుటుంబానికి ప్రేమ గల కుటుంబాన్ని పేరు పెట్టబడిందా? ఫలానా వ్యక్తి అండి, దయగల మనసు అండి, ఫలానా వారు ప్రార్థన చేస్తారు, ఆదరిస్తారు. లేదా ఫలానా వారు ముక్కోపి అండి, గర్విష్టి అండి. ఏమని సాక్షిస్తుంది? నీవు శిష్యుడవై ఉండి నీ వ్యక్తిత్వం ఏమని చూపిస్తున్నావు లోకానికి? నీకు లోకం నీ పేరు ఒకటి ఉంటే లోకం నీకు పెడుతున్న పేరేంటి? జీవంగల దేవుడి సేవకుడవైన దానియేలు అన్నట్టుగా మీరు యేసుక్రీస్తు ప్రభు పిల్లండి, మీరు క్రైస్తవ కుటుంబం అండి, మీరు మాదికరణ జీవితం అండి మీది. చెప్పగలుగుతున్నారా? శిష్యులు అన్నప్పుడు చెప్పబడాలి, సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం లేని జీవితం శిష్య జీవితం కాదని. శిష్యులు అన్న తర్వాత సాక్ష్యం లేకపోతే అది మీరు అర్థండి. వీఆర్ హియర్ టు విట్నెస్ అంటు ద లార్డ్. దేవుడు నీకు నన్ను ఎందుకు బ్రతికించాడు? నేను నా జీవితంలో
జనవరిలో కోవిడ్ వచ్చింది. ఆల్మోస్ట్ డెత్ టాప్కి వెళ్ళిపోయాడు. క్షణంలో నేను చనిపోవాలి, ఎందుకో లోకానికి మళ్ళీ పంపించాను. ఏంటి మన జీవితం? అప్పుడే పోయి ఉంటే ఏం చేసేవాడు? ఉంచాడు. ఎందుకు? నేను ఎవరి కొరకు జీవించాలి? ఏమని బ్రతకాలి? క్రీస్తు కొరికి కావాలి. పోయే ప్రాణాన్ని ఆపాడే, ఇంకా నేను ప్రాణాన్ని ఎందుకు కాపాడుకోవాలి? నాకు ప్రభు కొరకు జీవించకూడదా? సాక్ష్యం ఇవ్వకూడదా? సాక్ష్య జీవితం కావాలి. దానికు పెట్టబడ్డ పేరు నీకెందుకు పెట్టబడకూడదు? నీ ప్రకవారు ఎందుకు పిలవకూడదు? నీ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తున్నారు? నీ నేబర్స్ ఏమని పిలుస్తున్నారు? మీ రిలేటివ్స్ ఏమని పిలుస్తారు? కాంగ్రిగేషన్లో మెంబర్స్ ఏమని పిలుస్తారు? ఏమి నీ సాక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద విట్నెసింగ్ లైఫ్? శిష్యులకు తప్పకుండా ఉండాలి, కావాలి. మూడవది సేవా జీవితం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శిష్యులు ఇద్దరు వచ్చి ఎంత చక్కగా అడిగినారు. మనలాంటి మనసు ఉన్నది వాళ్ళకి కూడా, నాకు మన మానవ మనసు ఉన్నట్టు ఉంది వాళ్ళకి. నీవు కూర్చున్న సింహాసనం అక్కడ నేను పక్క ఇద్దరం కూర్చుంటాము. పొజిషన్, చైర్, సిట్టింగ్, స్టేటస్, గ్రేట్నెస్, నేమ్ అండ్ ఫేమ్. కొనియాడాలి, నన్ను అందరూ నన్ను చూడాలి. నాకు వద్దు, నా పేరు కాదు, పక్కనతో క్రీస్తుతోనే నాకు పేరు రావాలి. ఆ చైర్ వల్ల నాకు గుర్తింపు రావాలి అన్నట్టు వాళ్ళు ఆ రోజుల్లోనే ఉండేది. ఆయనతో శిష్యులుగా పిలువబడ్డారు, శిష్యులుగా ఆయనతో ప్రయాణం చేస్తున్నారు. ఇంకా వారి బుద్ధి మారలేదు. ఇంకా 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 బలీనత ఉంది. పొజిషన్ మీద, స్టేటస్ మీద ఎక్కున్నారు. అక్కడ కూర్చొని ఆ మహిమ లోకంలో ఆయన ఎక్కడ పోతే అక్కడ ఉండాలి. ఆయన కీర్తి ఘనతలు మాకు కూడా రావాలి. చర్చ్లో పొజిషన్స్ ఉండవు. అధికారం బైబిల్ గ్రంథం ప్రకారం లేదు, జీరో. నో పవర్, స్టేటస్ అండ్ పొజిషన్ ఇన్ ది చర్చ్ సర్వీసెస్. ఉన్నాయి, పదవులు ఉన్నాయి. కాన్స్టిట్యూషనలీ ఎలక్టెడ్ ఉంది. ప్రెస్బిటరియన్ చర్చ్ ఎవరి కొరకు? దేనికి? ఏం పొజిషన్? ఏం కావాలి? దేవుడి కొరకు చేయబడింది ఏంటి? ఒక రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక సేవాపరమైన బాధ్యత, కానీ అధికారయుక్తమైనది కాదే. కావున నేను కూర్చుంటాను మీద శిష్యులు వచ్చేస్తే వారిని ఇద్దరిని పిలిచి దగ్గరికి పిలిచినాడు. అందరిని పిలిచినాడు. చక్కగా మాట్లాడినాడు యేసయ్య. యేసు క్రీస్తు ప్రభుల వారు నోరు తెరిచి వారితో మాట్లాడిన గొప్ప మాట. తన ఎదుకు వారిని పిలిచి, అన్య జనులలో అధికారులు నిలిచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయదు. అంటే లోకంలో ఉంది. ఒక ఆయన ఉన్నాడు, కొందరు ఉన్నారు అధికారులు, వారి మీద కొందరు ఉన్నారు, వారి మీద కొందరు ఉన్నారు. ఒకరి మీద ఒకరు అధికారులు ఉన్నారు ఈ లోకంలో. కానీ ఏం చెప్తారంటే చెప్పి 43వ వచనం చదువుతున్నాం చూడండి. నీలో అలా ఉండకూడదు. యేసు క్రీస్తు ప్రభు నోరు తెరిచి చెప్తున్న మాట. మీలో, శిష్యులతో మీలో లోకం ఉంది. People are running after power and position and money and wealth and properties and everything. Yes, lokam untundi. But you people, you are disciples, you are chosen one. Meelo ala undakudadu. Prabhu cheppina మాట. ఈ దినంలో మనం జ్ఞాపకం చేసుకోండి. అలా ఉండకూడదని చెప్పేసి ఎలా ఉండాలి? మరి గొప్పవాడు పరిచర్య చేయబడి ఉండాలి. ప్రముఖుడు దాసుడై ఉండాలి. దాసుడు, స్లేవ్, whoever would be in first, he must be slave of all. అందరికీ దాసుడు అయి ఉండాలి. సంఘంలో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట శిష్యులకు, అధికారులు గొప్పతనం కాదు. గ్రేట్నెస్ లైస్ ఇన్ సైన్స్. Position lies coming down.
ప్రముఖులు, గొప్పవారు పరిచయం చేసేవారు అని చెప్పేసి కంక్లూడింగ్ వర్డ్లో మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టు రాలేదు. ద రియల్ సూపర్ గ్రేట్ మాస్టర్ has come down not to be served but to serve and to give his life as a ransom for many. ఆయన ప్రధాన గురువే వచ్చేసాడు. ఆయన వచ్చేసి ఆయన పరిచర్య చేయించుకోలే, ఇక్కడ చేసుకోలే, ఇక్కడ విశ్వనగర్లో మీరు చెప్పలే, భోజనం తినిపిండి అని చెప్పలే, ఆర్డర్స్ పాస్ చేయలే. తన కొరకు ఇక్కడ పరిగెత్తుకోనండి, నాకు నీడ కొట్టండి, గొడుగు పెట్టండి అంటే నాకు ఒక శాస్త్రం వినిపించండి, ధర్మశాస్త్రం చెప్పలే. నువ్వు ఎక్కడ గురువు అండి? ఆయన ప్రధాన గురువు. ఆయనలో శిష్యులుగా ఉన్నాం. ఆయనకే లేనప్పుడు మనకెక్కడిదిగా? ఆయన సర్వంగా కోల్పోయాడే, ఏమి లేకుండా. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు ఏమంటాడంటే ఆయనట పరలోక వాక్యం విడిచిపెట్టకూడదు అనుకోలేదట. పరలోక వాక్యం విడిచిపెట్టకూడదు అనుకునలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడని పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉంటాడు. మనుషు రూపం, దాసుని స్వరూపం. ఎక్కడికి వెళ్తుంది ఈరోజు ఈ లోకం? మనం ఎక్కడికి వెళ్తున్నాం? లోకంతో పాటు సంఘం కూడా వెళ్తుందా? క్రైస్తవులు కూడా వెళ్తున్నారా? క్రైస్తవులు ఎవరు? శిష్యులు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు. ఎవరి కొరకు? ఆ ప్రజల కొరకు. దేవుని పేరంట ఆ ప్రజల కొరకు మనం శిష్యులు. వాళ్ళ అధికారంలో ఉంటారు, మనం సేవలో ఉంటాం. సేవ ద్వారా క్రీస్తుని చూయిస్తాం. పరిచర్య చేయించుకునేది కాదు శిష్యత్వం. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన గురువై ఉండి ఓ మంచి మాట, గొప్ప కార్యం చేశాడు. చరిత్రలో ఏ గురువు చేయలేదు. శిష్యులు గురువు పాదాలు కడగాలి, ఆనవాయితీ, ధర్మం, ఆశీర్వాదం, పద్ధతి కూడా. కానీ రివర్స్, గురువే శిష్యుల పాదాలు కడిగిన సందర్భం. అయ్యా ముట్టకు తాకు అని అంటే ఆయన అందరి పాదాలు కడిగి ఒక గ్రేట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బోధకుడను ప్రభుడను అయిన నేనే మీ పాదములు కడిగినా మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. బోధకుడను ప్రభుడను అయిన నేనే మీ పాదములు కడిగినా మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఉందా శిష్యత్వం స్థానం? ఈరోజు క్రైస్తవులం శిష్యులంగా ఉంటున్నామా? Christians are disciples of Jesus Christ. వారు are they followers of Christ? Christ words. ఒక్క చెప్పు కొడితే రెండు చెప్పు కొట్టుకుని ఆయన అన్నాడు. ఫాలోవర్స్గా ఉన్నామా? ఓపిక ఏమన్నాడు? క్షమించమన్నాడు, ప్రేమించమన్నాడు, పొరుగు వాడిని అని ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తుంటే. ఎక్కడ శిష్యులమైన మనం? ఆయన బిడ్డలంగా ఉండే అధికత ఇచ్చాడు, శిష్యులుగా అధికత ఇచ్చాడు. మనమే ఆయన వారు, మనమే ఆయనను తీసుకుని వెళ్ళేది లోకానికి. ఉన్నామా? శిష్యత్వపు విలువ, కాస్ట్ ఆఫ్ డిసైపుల్ ఇస్ ద పవర్, నేమ్, ఫేమ్, గ్రేట్. ఏంటి కాస్ట్ ఆఫ్ డిసైపుల్ అంటే? లైఫ్, స్పిరిచువల్ పర్సనల్ లైఫ్. ఏంటి కాస్ట్? ఆ విలువ ఏంటంటే సేవ. ఆ విలువ ఏంటి అంటే సాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతూ శిష్యులందరినీ పిలిచి, మీరు శిష్యులు, మీరు ఏం చేస్తారో తెలుసా? గో ఇన్ టు ద వరల్డ్ అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. గో అండ్ మేక్ disciples. Disciples are given a responsibility to make disciples. We are disciples of Christ. Church as a disciple of Christ. Congregation as a disciple of Christ. What are we doing? Are we making others as a disciple to Christ? చేస్తున్నామా? ఎక్కడో ఒక చోట ప్రేమ, నీ సేవ, నీ సహాయం, నీ మాట చాలు చేయగలుగుతున్నాము. ఒబీడియంట్ డిసైపుల్లో ఉండే గొప్ప రెండు లక్షణాలు: సాక్రిఫిషియల్ లైఫ్, ఒబీడియంట్ లైఫ్.
దేవుడి దగ్గర ఎప్పుడు నేర్చుకొని తెలుసుకొని ఉండే బిడ్డలంగా ఉండాలి. పౌలు వంగిపోయాడు, ఆయన శిష్యునిగా ప్రభువుకు ఉన్నాడు. దానియేలు రాజు చేత జీవం గల దేవుని సేవకుడు అనిపించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన గురువు మంచి శిష్యుడిగా తన తండ్రికి ఆ రకంగా జీవించగలిగి ఉన్నాడు. ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నాం? క్రైస్తవ సంఘాన్ని గురించి లోకం ఏమంటుంది? ఏమి సాక్ష్యం ఇస్తున్నాం మనం ఈ రోజుల్లో? ఓ క్రైస్తవ కుటుంబాల గురించి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? మనం జాబ్ చేసి ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు, వారి గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు? ఎలా ఏమైనా వాళ్ళ మనం కట్టేవారంగా ఉండాలని పడగొట్టేవారంగా ఉండరాదు. చేతనైతే మేలు చేసేవారంగా ఉండాలి కానీ చెడు చేసేవారంగా ఉండరాదు. వీఆర్ నాట్ సపోజ్ టు లివ్ లైక్ దట్ అండ్ వీఆర్ చోజన్ మన జీసస్, ఫర్ జీసస్ ఏర్పరచబడ్డాం. ఆయన కొరకు ఆయన ద్వారా ఏర్పాటు చేయబడ్డాం, ఆయన కొరకే ఏర్పాటు చేయబడినాం. కావున శిష్యుని విలువ ఏంటో ప్రభు అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాలు మన లైఫ్ ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు. శిష్యులుగా జీవిస్తాం. జీసస్ ఆయన నీ ద్వారా ఆయన చూపించాలనుకుంటాను. నీ పక్క వాళ్ళకి, నీ పక్కలు ఉన్నాయి, వాళ్ళకి క్రీస్తు తెలియదు, క్రీస్తు తెలియదు వాళ్ళకి. క్రీస్తు ఏమనుకుంటాడు? వాళ్ళకి చూపించాలనుకుంటాడు నీ ద్వారా. ఆర్ యు రెడీ టు రిసీవ్ హిమ్, టు షో హిమ్? ఆయన నీ కొరకు చూస్తున్నాను పిల్లలు, నీ కొరకు పెట్టుకున్నాను. నేను శిష్యుని అందుకనే చేశాడు. ఒక ఆత్మ, ఒక కుటుంబం రక్షించాలి, పెంచాలి, క్రీస్తు కొరకు ఒక నమ్మకమైన పిల్లగా ఉండాలి. సంఘం అనే దానికి నిర్వచనం ఏంటంటే సర్వెంట్హుడ్. వీఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ సర్వెంట్ లార్డ్. మనము సేవకులం. మనం వీఆర్ నాట్ లార్డ్స్, రూలర్స్. వీఆర్ ఓన్లీ సర్వెంట్స్ ఆఫ్ సర్వెంట్ లార్డ్. ఆ దృక్పథంతో ఈ లోకంలో జీవించటకు త్రియేక దేవుడు తన కృపా సహాయం దయచేయంగా. ప్రేమల మా తండ్రి, మీ వాక్కులో మీ చిత్తంలో మేము జీవించడానికి సహాయం దయచేయండి. యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సంఘ ప్రకటన. దయచేసి ప్రకటన. దయచేసి ప్రకటన గమనించము. రాబో ఆదివారము జూలై 4వ తారీఖు మన ఆలయంలో ఉదయం 10 గంటలకు పరిశుద్ధ సభాత్మక ఆరాధన ఆలయం ద్వారా జరిపించబడును. అయితే సమయమున గృహ నిర్వాహకత్వము, పారదర్శకత్వము మరియు ఉత్తరవాదత్వము అనే అంశంపై మన సంఘ కాపరి రెవరెండ్ జి. ప్రభాకర్ గారు దైవ సందేశం అందించారు. పోయిన ఆదివారము ఆన్లైన్ ఆరాధనలో సమర్పించిన కానుకలు జనరల్ ఆఫరింగ్ 3140. మన సంఘంలో అస్వస్థగా ఉన్న వారి కొరకు ప్రార్థించమన్నారు. రామరెడ్డి ప్రసాదరావు, టి. మోహన్ రావు, ఎస్. ప్రేమ్ కుమార్, మిసెస్ మెర్సీ హెవెన్, వైఫ్ ఆఫ్ కె. ఆకరజయ, మిసెస్ కె. పుష్పావతి, వైఫ్ ఆఫ్ మే. పి. వేదనాయకర్, కె. సాంసన్ రాజ్, సన్ ఆఫ్ కె. ప్రకాష్. కోవిడ్-19 దృష్ట్యా ఆదివారం ఆలయంలో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆన్లైన్ ద్వారా ఆరాధన జరిపించబడను. మంత్లీ సబ్స్క్రిప్షన్స్, జనరల్ ఆఫరింగ్, థ్యాంక్స్ ఆఫరింగ్, టైప్ మరియు డొనేషన్స్ ఇచ్చేటకు ప్రేరేపించబడిన వారు తెలుపబడిన బ్యాంక్ అకౌంట్ చెల్లించి స్క్రీన్ షాట్ ద్వారా పంపిన ఏడగా మీకు తిరిగా వాట్సాప్ ద్వారా రిసిప్ట్స్ పంపబడతాయి. ప్రతి ఆదివారం సండే స్కూల్ క్లాసెస్ సాయంకాలం 5:30 గంటలకు ఆన్లైన్ ద్వారా నిర్వహించబడుతుంది. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలను సాయంకాలం 5:30 గంటలకు సిద్ధపరచాల్సిందిగా
ప్రత్యేకమైన ప్రకటన. చిలకలగూడ వాస్తవులైన సంపంగి అరవింద్ గారు 21వ తారీఖు సోమవారం ప్రభువునందు నిద్రించున్నారు. దుఃఖసాగమున్న కుటుంబ ఆదరణ కొరకు సంగమకి ప్రార్థించాలని కోరుతున్నారు. ప్రార్థన సమయం. మనమందరం లేచి లోబడి మన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 474 కీర్తన యేసుని కొరకై కీర్తన మన పాలకు సమర్పిస్తాం. మా దేవుడైన ప్రభువా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. ప్రభువా, భూమి ఆకాశములందు సమస్తము నీవి. మాహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. ప్రభువా, రాజ్యము నీది. నీవు అందరికీ అధిపతిగా ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీ దానిలను మేము నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన చేయడము. కొన్ని క్షణములు మనమందరం మౌనంగా ఉండి భద్రత లేని లోకంలో మనం ఉంటుండగా ప్రభువే మనకు భద్రతగా ఉండి గతకాలం అంతయు క్షేమకరముగా, సుఖకరముగా, సంతోషకరముగా ఉండగలిగే గొప్ప అవకాశం వసగి జీవింపచేసి తన కృప చేతనే మరి యొక్క ఆదివారపు ఆరాధనను జరుపుకోగలిగే గొప్ప భాగ్యం దేవుడు మనకు దయచేసినందుకై కృతజ్ఞత వందనములు చెల్లించడము. నానా స్థితులలో ఉన్న క్రీస్తు సంఘముల కొరకు ప్రార్థించడము. శిష్యత్వం అన్నప్పుడు దానికి విలువ, పరిచయం అనే విషయం ప్రతి ఒక్కరు గుర్తించి అధికారము కొరకు, పలుకుబడి కొరకు
పాత్రల కంటే పరిచర్యే ప్రాముఖ్యమైన విషయము ప్రతి క్రైస్తవుడు గుర్తించి ప్రభు ఏ విధముగా అయితే మనకు మాదిరి చూపి ఉన్నాడు, అట్టి మాదిరిని మనం అనుకరిస్తూ దేవునికి మహిమకరముగా బ్రతకగలుగుటకు మనమందరము మనతో సహా నివసించే ఆయన నామ బిడ్డలందరూ కూడా ప్రయాసపడగలిగే పరిస్థితి కల్పించినట్లు ప్రభువుని ప్రార్థించడము, సంగముల ఐక్యత కొరకు ప్రార్థించడము, శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, విశ్వాసం ఒకటే, ప్రభు ఒకటైనప్పటికీ మనం ఆయా రీతిగా ఆయా స్థలములలో చేరి ఆయా రీతిలో దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. మరి ప్రభు యొక్క ప్రార్థన తాను తండ్రి ఏకమైన అందరం ఒకటిగా ఉండవని చెప్పి ఆశిస్తున్నాడు కనుక సంఘంలోని ఒకటే తాము నివసించే ప్రజల మధ్య సాక్ష్యకరముగా ఉండగలిగే స్థాయిని అలంకరించినట్లు సంఘముల కొరకై ప్రార్థించడము, సంఘములు నీతి సమాధానములు నెలకొల్పడగలిగేలాగా మరి సంఘములు ఉంటున్న ఆ విధమైన సంస్థల కొరకు, విద్యా సంస్థల కొరకు, వైద్య సంస్థల కొరకు ప్రార్థించుతూ వారి ద్వారా జరపబడిన సేవ ద్వారా దేవుడి యొక్క ప్రేమ ప్రతి ఒక్కరు గుర్తింపగలుగులాగిన ఆ ప్రేమ ప్రతి ఒక్కరికి అందగలిగేలాగినట్లు ప్రార్థించడము. అదే విధముగా ప్రతి ఒక్కరూ దేవుని సేవించే సేవను వినయదేమతో భక్తితో ఆయన వాక్యం విని గైకొని తాము బ్రతికి దినములన్నీ యథార్థముగా ఆయన సేవించినట్టు ప్రతి ఒక్కరూ కంకరమగట్టుకొని ప్రయాసపడుతూ ఆ దుర్పదతో ముందుకు సాగుతుంటే ప్రభు సహాయపడలాగా ప్రార్థించడము. యశల జీవితకాలం శ్రమ, దుఃఖము, ఇబ్బంది, రోగము, కష్టములు, బాధలు, మరి దాపరిస్తులు ఉంటవి. పౌరుషం చేసినట్లయితే అంత గొప్ప సేవలు ఉన్నప్పటికీ అనేక విధమైన శ్రమలు అనుభవించుంటున్నాడు. అదే విధముగా మన సంఘములో బాధపడుతూ మన ప్రార్థన సహాయం కోల్చిన వారి కొరకు ముఖ్యముగా కామిరెడ్డి ప్రసాదరావు గారి కొరకు, మోహన్ రావు గారి కొరకు, ప్రేమ్ కుమార్ కొరకు, మత్స్యహీరన్ కొరకు, విశ్వాతి కొరకు, శాంసన్ రాజు కొరకు ప్రార్థించడం. స్వస్థ దేవాన్ని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. మరి వైద్యులకు పరమేశ్వరుడు రాదు అని లోకప్రియమైన స్వస్థపరిచిన దేవుడు అంటున్నాడు. ఆనాడు మాత్రమే కాక ఈనాడు కూడా చేయొచ్చు. నేను ఎల్లవేళ సెలవించినాడు కనుక మరి ప్రభు వారిని దర్శించి తన గాయపడి అసలుపట్టుకొని తన వాకును ఆనందించడం ద్వారా వారి స్వతంత్రులుగా మార్చినట్లు వారందరి కొరకై ప్రార్థించడము. అదే విధముగా ఆయా తరం ఉంటూ మనం ప్రార్థన సహాయం కోరుతున్న వారి కొరకు మరి ముఖ్యముగా ప్రస్తుత పరిస్థితులలో ఈ కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్, డెంగ్యూ వైరస్ అనేవని ప్రజానీకం అవగాహన చేస్తున్నవి, భయప్రాంతం చూస్తున్నవి. ఇటువంటి పరిస్థితులు మనం ఎవరెత్తగలగలము? ఆయన చేయగలవాడు, ఆయనే మనకి సృష్టికర్త, రక్షకుడు, మన స్వస్థపరిచే దేవుడు కనుక ఇటువంటి పరిస్థితులు చిక్కుబడిన వారిని ప్రభువు దర్శించి వారిని స్వస్థపరచినట్లు, వారి మధ్య పరిచయం చేసే వారికి ఇన్ఫెక్షన్ జరగకుండా ఉండగలిగేలా నడిపించినట్లు ప్రభువుని ప్రార్థించడము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. ఓ తండ్రి, మా ఒక్కడే మంచివత్యు పక్కన యేసుక్రీస్తు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా విడిగం జీవించేర్చునని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నేను బ్రతిమాలుకుంటున్నాము. మీ పాప నిమిత్తము వాసన పశ్చాత్తాపడి మీ పొరులను సేవని కలిగి
ఇకను దేవుని ఆజ్ఞ అనుసరించి ఆయన పరిశుద్ధం నడుచుకోవచ్చు, కొత్త నడవడిని అనుసరించుకుంటున్న మీరు విశ్వాసం దగ్గరకు వచ్చి మీ ఆదరణ కొరకు ఈ పంచ సంస్కారం పుచ్చుకోండి. వినయముగా మోకాళ్ళుని సర్వశక్తిగా దేవుడిట మన పాపములను దేని మనసుతో ఒప్పుకుందాము. సర్వశక్తుల దేవ, మా ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి, సమస్తం ఇచ్చిన వాడ, మనుషుల న్యాయాధిపతి, ఈ జీవనానికి విరోధముగా మేము తలపుతోనూ మాటతోనూ క్రియతోనూ మరియు బహుఘోరముగా పాపం చేసి మిగిలి న్యాయమైన ఉండదు పాత్రమైన మన పాపములను తెలుస్తున్నాము. మా కార్యక్రమంగా పశ్చాత్తాపడి మనస్ఫూర్తిగా దుఃఖిస్తున్నాము. వారి జ్ఞాపకం బాధగాడుతున్నది, వారి భారం తాళైనది. మిగిలి కలిగిన తండ్రి మమ్మల్ని కనిపించము, మమ్మల్ని కనికరించము. ఈ కుమారుడు యేసుక్రీస్తుము నీ నామం ఘనతయు మహిమే కలుగునట్టు మేము మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ పాపములను క్షమించినని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనను విడుదల చేసి సమస్త సద్గుణములందు మనను స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకొని వెళ్ళుగాక. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు తన జీవమాలు మనంతా చెప్పి ఆధారమైన మాట నుండి ప్రయాసపడి భారం వస్తువులు సమస్తమైన వారులారండి. నేను విశ్రాంతి కలిగేతను దేవుడు ఎంతో ప్రేమించను కాగా ఆయన కుమారుని విశ్వాసం పెట్టేవాడు. ఎవరైనా పాపం చేసిన నీతిమంతుడు యేసుక్రీస్తును ఉత్తరవతాన్ని అనుకున్నాడు. ఆయన మన పాపలకు శాంతికరమైనాడు. మీ హృదయములు లేవెత్తుకోండి. మన ప్రభుత్వ దేవుడు కృతజ్ఞతలు చెల్లించుదాము. ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడైన దేవ, అన్ని కాలమైన స్థలమైనది నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమా మీకు తల్లి సరిమావిద్యమైనది. కాబట్టి దేవతలతోనూ ప్రధానతలతోనూ పరలోకం సర్వసమంతోనూ నీ ఘనతను కొనియాడుతూ మయపరుచుతూ నేను సదా స్మరిస్తున్నాను. అందరం కలిసి వినయ సామ్య ప్రార్థనము. కనికరముల ప్రభువ, కాబట్టి ప్రభువ మా పాప శరీరములు ఈ చేత
చేయబట్టును ఆయన వాళ్ళు తప్పు దర్శించినట్లు తగిన రీతిగా ఆయన మాంసం తిరుగుతున్నారు ఆయన ప్రార్థనలు మా కృపను కలిగిపోము. ఆమేన్. సర్వశక్తి గల దేవ, మా పరలోకపు తండ్రి, మా విమోచనం కొరకు శిలువ మీద మరణం పొందుటకు నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును నీ మహాకరుణ చేత ఇచ్చితివి కదా. దాని మీద ఒక్క వారి ఆయన తను తాను అర్పించిన తను ఒక్కటి అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిన్నును సంపూర్ణమును చాలినదీనైన బలియు అర్పణయు ప్రాయశ్చిత్తములు చేసి తన విలువలేని అమరణం గురించి శాశ్వత స్మరణం చేయించుండనని తన పరిశుద్ధ సువార్తను మాకు ఆజ్ఞాపించను. కనికరముల తండ్రి, మా ప్రార్థనలకించి నీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఆయన మరణ శ్రమలకు జ్ఞాపకార్థముగా రొట్టె ద్రాక్షరసంలో నీ పదార్థులను మేము పుచ్చుకొని ఆయన మహాదివ్య శరీర రక్తంలో పాల్గొనట్లు దయచేయమని మహావినయంతో నిన్ను బట్టి మార్పుకుంటున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రియందు రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి తన శిష్యులకి ఇచ్చి తీసుకొని తినుడి, ఇది మీ ప్రత్యేకమైన నా శరీరమై ఉన్నది. నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను చెప్పాను. ఆ ప్రకారమే ఉదయమైన పిమ్మట ఆయనకి నన్ను పట్టుకొని స్తోత్రం చేసి దానిని వారికి చేతిలోని నిరంతరం తాగుని, ఇది పాప పరిహారం కలుగుటకే మీ కొడుకును అనేకుల కొడుకును చెందింపబడుచున్న కొత్త నిబంధన యొక్క నా రక్తమై ఉన్నది. ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి ఓ ప్రభువా, పరలోకపు తండ్రి, స్తుతి కృతజ్ఞతలు అవి మహాయాగము కనికరంతో అంగీకరింపుమని నీ వినయ సేవకులమైన మేము దయగల తండ్రి వారిని బహుగా వేడుకొంచున్నాము. నీ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యం వల్లను మరణం వల్లను ఆయన రక్తమందరి విశ్వాసం ద్వారా మేము మీ సంఘమంతయు ఆయన శ్రమల వల్ల కలిగిన పాప పరిహారము తక్కిన అన్ని ఫలములను పొందినట్లు దయచేయవలని బహుహీనంగా బట్టి మార్పుతున్నాము. ఓ ప్రభువా, ఇక్కడ మమ్మను అనగా మా శరీరాత్మలను వివేకమును పరిశుద్ధ జీవమును గల అర్పణముగా చెల్లించి సమర్పించుకుంటున్నాము. ఈ పరిశుద్ధ సమవాక్యములు పాల్గొంటూ మమ్మల్ని అందరినీ నీ కృపతోనూ జీవమైన దీవెనతోనూ నిదానింపమని వినయంతో నిన్ను బట్టి మార్పుకుంటున్నాము. మరియు మా నానా విధములైన పాపములను బట్టి నీకు ఏ యాగమైన అర్పించకు మేము అయోగ్యమైనను మా యోగ్యతలను తూచక మా అపరాధం క్షమించి మాకు అవశ్యమైన ఈ కర్తవ్యమును సేవను అంగీకరించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొంచున్నాము. ఓ సర్వశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారా యుగయుగములు కలుగును గాక. అందరం కలిసి
ప్రభు పాపం చేయడం. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము నెరవేరుతున్నట్లు భూమి నెరవేరుగాక. మాకు ఆహారం దయచేసి, నలవారు చేసిన వారిని ప్రేమించిన ప్రకారం మా ప్రభుత్వము రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే. ఆమేన్. దేవుడి పదార్థం. సిద్ధపైన వారు దయచేసి వచ్చి పాల్గొనండి. మీరే సమాధానం ఒకరికొకరు ఎదురు ఉండి సమాధానం. దేవా, నీ పరిశుభ్రంగా వచ్చుకున్న మమ్మను నీ కుమారుడు మా నటుడు యేసుక్రీస్తు యొక్క మిక్కిలి విలువ గల శరీర రక్తములను ఆత్మీయ ఆహారంతో పోషించున్నావు కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మరియు నీకు మరియు నీ కుమారుడు చేర్చబడినామని ఆయన మరణశ్రమల యొక్క పుణ్యముల వీక్షణ ద్వారా నీ నిత్య రాజ్యములకు వాసనామని ఇందువల్ల మా ఊడిపరుచున్నావు కనుక మనస్ఫూర్తిగా శ్రమిస్తున్నాము. పరలోకం తండ్రి, ఆ పరిశుద్ధ సహవాసం నిలిచి ఉండి నీ నిత్య మంచి పనులు చేయనట్లు నీకు మాకు సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా బహువీరముగా బతిమాలుకుంటున్నాము. ఆయనకు నీకు పరిశుద్ధాత్మకు సమస్తగతయు మహిమయు వివేకము కలుగును గాక. ఉన్నతమైన వాటి దేవుని మహిమయు సమాధానము సన్నిధానము కలుగును గాక. బ్రహ్మదేవ, పరలోకరాజ, సర్వదేవ స్తుతిస్తున్నాము, నిలుపడి ఆడుతున్నాము, నినాదిస్తున్నాము, నీ మహిమపరుస్తున్నాము, నీ మహిమాన్ని గురించి నీకు జ్ఞాపకస్తున్నాము. అదే కుమారుడు యేసుక్రీస్తు ప్రభదేవ, తండ్రి కుమారుడ, లోక పాపం మోసుకొని దేవుని వెనకల్లా కలిగించము. లోక పాపం మోసుకొని వాడ మమ్మల్ని కలిగించము. లోక పాపం మోసుకొని వాడ మా ప్రాణాన్ని కలిగించము. తండ్రి పుట్టిన వాడ మమ్మల్ని కలిగించము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభువు, క్రీస్తు ప్రభు, నీవే పరిశుద్ధాత్మకు తండ్రి దేవుడు
బుద్ధి అంతటిని మించిన దేవుని సమాధానం మీకు తోడై ఉంది. దేవుని కూర్చున్నట్టు ఆయన కుమారును మన ప్రభువునైన యేసుక్రీస్తుని కూర్చున్నట్టు తెలివి అందును ప్రేమ అందును మీ హృదయములను మనస్సులను కాపాడుగాక. తండ్రియు కుమారును పరిశుద్ధాత్మయునైన సర్వశక్తి గల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడైండుగాక. ఆమేన్. మనమందరం కలిసి 125వ కీర్తన పాడుతూ మన యొక్క ఆరాధన కూర్చున్నాం. నీ సమాధానం ప్రభు మీతో ఉండుగాక. సమాధానముతో సెలవు పుచ్చుకోండి.